వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ మొదటి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బూకే శోభన్ నాయక్ అధ్యక్షత వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘం గోర్ బంజారా ఉద్యోగులు ప్రజల మధ్య ఐక్యత, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కొరకు విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధిపై బంజారా సమాజానికి అవగాహన కల్పిస్తూ గోర్ బంజారాల గొంతుకగా ఇతర సోదర సంఘాలతో మమేకమై సంఘ సభ్యుల సహకారంతో నూతన ఉత్సాహంతో అందరి అభిమానాన్ని పొందుతూ జాతిని ముందుకు తీసుకువెళ్తున్నాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధారావత్ రాములు నాయక్, బూకే లచ్చు నాయక్, విశిష్ట అతిథులుగా నీనావత్ రాజేందర్ నాయక్, బానతు శంకర్ నాయక్ మరియు బానతు కిషన్ నాయక్, పెల్లూరు విజయ్ కుమార్, కత్తి నెహ్రూ గౌడ్, రాంబాబు, బద్రు నాయక్, లింగాల రవికుమార్, బసవయ్య, వీరన్న, అబ్దుల్ రెహమాన్, పుచ్చ రామ్మూర్తి, వెంగళరావు, రాజేశ్వరరావు, రవీందర్, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. నా పేరు బూకే శోభన్ నాయక్, తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు అనగా 6/7/2025 నాడు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నడుస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మా తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర మరియు జిల్లా శాఖల సభ్యులు హాజరయ్యారు. వారి కృషి వల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం. అదే సందర్భంగా బహుజన కులాల నుండి, అదేవిధంగా గోర్ బంజారాల నుండి మేధావులని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వారు కూడా అన్ని సంఘాల నుండి, వివిధ జిల్లాల నుండి, హైదరాబాద్ నుండి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయడంలో ముందున్నారు. అదేవిధంగా ఈ సంఘం గత సంవత్సర కాలంగా 59 కార్యక్రమాలని నిర్వహించడం, ఆ కార్యక్రమాలు కూడా సామాజిక స్పృహ కలిగి గోర్ బంజారాలతో పాటుగా బహుజన సమాజానికి జరుగుతున్నటువంటి విషయాలపైన అంశాల వారీగా కార్యక్రమాలు తీసుకొని వాటిని విజయవంతం చేస్తూ ఈరోజు ఈ యొక్క వార్షిక దినోత్సవాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలామంది వచ్చి ఉన్నారు. అందులో మా సైంటిస్టు రాజేంద్ర గారు హైదరాబాద్ నుండి వచ్చారు. అదేవిధంగా మన శ్రీనివాస్ గారు ఏకలవ్య ప్రతినిధిగా వచ్చి ఉన్నారు. అదేవిధంగా మన వీరయ్య గారు, అదేవిధంగా టేగస్ నుండి వీరన్న గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ ధర్మానాయక్ గారు, కొర్ర ఈశ్వర్ గారు, ఇట్లా చాలామంది, కొర్ర ఈశ్వర్ ప్రొఫెసర్ గారు, ఇలా హెచ్ బస్వయ్య గారు BSI నుండి, అదేవిధంగా మిత్రులు వచ్చారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరం కూడా, రాబోయే మొత్తం కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి సేవ అందించడంలో మా సంఘం తరఫున ముందుంటామని, ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున అందరికీ అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే, నా పేరు డాక్టర్ రాజేంద్ర నాయక్, సైంటిస్ట్ ఇన్ ICR. సో ఈరోజు గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ మొదటి యానివర్సరీకి పిలిచారు. సో ఈ ఫెడరేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన శోభన్ నాయక్ గారు ఈ కార్యక్రమానికి పిలిచారు. ముఖ్యంగా నేను మన గోర్ బంజారాకి సంబంధించి లాంగ్వేజ్ అయితే ఉంది కానీ మనకి లిపి లేదు. సో గోర్ బంజారా గురించి ఒక లిపి ఉండాలని నేను ఒక స్క్రిప్ట్ అంటారు ఇంగ్లీష్లోన, మనం అయితే లిపి అంటాము. సో లిపిని రాస్తున్నాను. త్వరలో నేను ఆ బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాను. అలాగే భవిష్యత్తులోన ఒక జాతీయ స్థాయి, అంటే రాష్ట్ర స్థాయిలోనే, జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోన ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఒక జాతికి కావలసిన నాయకుల్ని తయారు చేయాలని మేము భవిష్యత్తులోన ప్రణాళికలు రచిస్తున్నాము. సో ముఖ్యంగా దీని గురించి మేము చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.